ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే పప్పు టమాటా కర్రీ అనమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పప్పు టమాటా అంటే ముందేం చేశానంటే నేను 2 కప్పులు కందిపప్పు తీసుకుని ఫ్రెండ్స్ దాన్ని కడిగేసి ఉడకబెట్టి ఆయిల్ పోసేసి ఒక గరిటెన్నర ఆయిల్ పోసి దాన్ని ఏంటంటే సరిపడా వాటర్ పోసి ఉడకబెట్టేసాను అనమాట పప్పుని. ఇది ఉడుకుతుండగానే బాగా మెత్తగా అయిపోయిందనమాట. పోసిన వాటరే ఎక్స్ట్రా అయితే పోయలేదనమాట. ఈలోపు ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను టమాటాలు 3 తీసుకుని వాటిని నేను ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక పక్కన పెట్టేసి దాంట్లో ఏంటంటే తాలింపు వేసుకున్నాను అనమాట. తాలింపు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఎండుమిరగాయలు ఒక 2, జీలకర్రను వెల్లుల్లిపాయలు వేసారన్నమాట. వేసేసి తాలింపు వేస్తాను అనమాట. ఈ విధంగా వచ్చిందనమాట. ఇది రైస్లోకి తింటాకి పనికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఆవాలను జీలకర్ర ఎండుమిరగాయలు వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇందులో తాలింపు దినుసులు అంటే చాలా తక్కువ వేసాను అనమాట. కరివేపాకు కానీ అలాంటిది ఏమీ ఇలా, పచ్చిమిరకాయలు కానీ ఇలా, ఎండుమిరకాయలు మాత్రం వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది రైసును పప్పు టమాటా ఊరమిరకాయలు ఒక 2 అనమాట ఫ్రెండ్స్. ఇది లంచ్ టయానికి తినే టయానికి తీస్తున్నాను అనమాట వీడియో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే పప్పు టమాటా అనమాట. నేనైతే ఈ విధంగా వండుతా ఫ్రెండ్స్. ఇది చాలామంది అంటే మొత్తం అన్నీ కలిపెట్టేస్తారు. నేను అట్లా చేయకోకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆ విధంగా చేశాను. ఇంట్లో మామూలుగా అయితే అమ్మ చేసినా నేను చేసినా అన్నీ కలిపి పెట్టేసే పెడతాము. కానీ ఏంటంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పప్పు టమాటా కర్రీ అనమాట.